అంబేద్కర్ కోనసీమ జిల్లా మళ్లీ తూర్పు గోదావరిలో విలీనం అవుతుందనే సంకేతాలు బయటకు రావడంతో మండపేట నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఇచ్చిన హామీతో ప్రజలు సంబరాలు జరుపుకుంటున్న సమయంలోనే మండపేట నియోజకవర్గం రాజమండ్రి జిల్లాలో రెవెన్యూ పరంగా మాత్రమే కలుస్తుంది. పార్లమెంటు పరంగా మాత్రం కోనసీమలోనే కొనసాగుతుందంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇక పక్క ఎమ్మెల్యే అనుచరులు సంబరాలు జరుపుకుంటుంటే మరోపక్క ఈ విభజన విలీనంపై వస్తున్న విరుద్ధ వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళం, అసహనం, ఆగ్రహం మొదలైంది. ఇదే విషయంపై తోట త్రిమూర్తులతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మండపేట నియోజకవర్గాన్ని విలీనం చేసే సమయంలో కూడా పూర్తిగా అయితే ఇప్పటికే కూడా హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎవరైతే మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పూర్తి స్థాయిలో మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయబోతున్న సమయంలో దీన్ని ఎవరైతే మన తోట త్రిమూర్తులు గారు ఎమ్మెల్సీ అయినటువంటి తోట వైఎస్ఆర్సీపీ నాయకులు తోట త్రిమూర్తులు గారు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో ఖండిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే కూడా ఎవరైతే మన వైఎస్ఆర్సీపీ నాయకులు తోట త్రిమూర్తులు గారు చేసినటువంటి రెవెన్యూ పరంగానే తూర్పుగోదావరి జిల్లాలో మండపేట విలీనం కాబడుతుంది. కానీ మండపేట పూర్తి స్థాయిలో పార్లమెంట్ అయితే మాత్రం అమలాపురంలోనే ఏర్పాటు చేయబోతున్న వ్యాఖ్యలు అయితే మాత్రం దుమారం రేపుతున్న పరిస్థితుల్లో ఇదే కోణంలో చూసుకున్నట్లయితే మన దగ్గర ఎవరైతే తోట త్రిమూర్తులు గారు ఉన్నారో వారిని ఏ విధమైన వ్యాఖ్యలు చేశారు, దీనిపై ఎటువంటి విభేదాలు కొనసాగుతున్నాయా లేకపోతే ఏ ఉద్దేశంతో అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో తూర్పుగోదావరి జిల్లాలో మండపేట విలీనం కాబోతున్న సమయంలో మీరు చేసిన వ్యాఖ్యలు కొంతవరకు కూడా పూర్తి స్థాయిలో మండపేట గ్రామ ప్రజలు ఒక వేరే కోణంలో వెళ్తుంది. అయితే మీరు అనేక ఉద్దేశంలో ఏ ఉద్దేశంలో అనడం జరిగింది, ప్రజలకి మీరు ఏ విధంగా దాన్ని చెప్పబోతున్నారు? అంటే రాజకీయంగా దీన్ని కావాలని చెప్పేసి వీళ్ళు ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడుతున్నారేమో తప్పితే జోగేశ్వరారు నేను దీన్ని రాజకీయంగా మాట్లాడినటువంటిది ఏం లేదు. చెప్పేది ఏమున్నది, అమలాపురం పార్లమెంట్లో అప్పుడు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పార్లమెంట్ని యూనిట్గా చేసి ఈ పార్లమెంట్ అంతా అమలాపురం జిల్లా చేశారు. ఆ జిల్లా చేసిన దాంట్లో ఇప్పుడు ఆ ప్రభుత్వం ఆ రకమైన నిర్ణయం చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి రామచంద్ర మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రి జిల్లాలో కలిపారనేటువంటిది చెప్తున్నారు. దానికి ప్రజలు నన్ను చాలామంది చాలా చోట్ల నుంచి మన పార్లమెంట్ రాజమండ్రి వెళ్ళిపోయింది కదా, మన పార్లమెంట్ రాజమండ్రి వెళ్ళిపోయింది కదా, పార్లమెంట్ రాజమండ్రి వెళ్ళలేదు అనేటువంటిది నేను క్లారిటీ ఇస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా కూడా చెప్తున్నాను, పార్లమెంట్ అనేటువంటిది అమలాపురంలో ఉంది. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా రెవెన్యూ పరమైనటువంటి ఏర్పాట్లు కానీ పరిపాలనా పరమైనటువంటి ఏర్పాట్లు కానీ రాజమండ్రికి కలపడం అనేటువంటిది జరిగింది. దీంట్లో వివాదాస్పదమైనటువంటి ఏమీ లేవు. వాళ్ళకి కొవ్వెక్కి వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, పరిపాలనా పరంగానే రాజమండ్రిలో కలిసింది. పార్లమెంటు పరంగా అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఎప్పుడన్నది ఈ విభజన జరిగితే అది ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీసుకునేటువంటి నోటిఫికేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. అది ఎప్పుడన్నా విభజన జరగాలంటే ప్రస్తుతానికైతే దీన్ని ఏమి నేను వ్యతిరేకించలేదు. వీళ్ళకి కావాలని చెప్పేసి వాళ్ళ కొవ్వుకొలిది మాట్లాడుతున్నారు తప్పితే రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను ప్రజలకు ఏమి తప్పు సమాచారం కూడా ఇవ్వలేదు. రాజమండ్రిలో కలిసినటువంటిది మాత్రం పరిపాలన పరంగానే రాజమండ్రిలో కలిసింది అనేటువంటిది అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ సమావేశంలో రసాభాసాని కార్యక్రమం వేగుల లీలాకృష్ణ గారు కూడా మీ మీద కొన్ని కామెంట్లు ఈరోజు ఫేస్బుక్లో చేయడం జరిగింది. ఏదైతే మీరు ఈరోజు కామెంట్ చేస్తారో విలీనం గురించి, అదేవిధంగా కౌన్సిల్ సభలోకి ఆయన రావడానికి వీళ్ళు ఎటువంటి అర్హత లేదు, కానీ ఆయన వస్తే కానీ నేను కూడా వస్తాను అని చెప్పేసి కమిషనర్ కూడా దీని మీద పూర్తిగా నివేదిక ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇమ్మండి, ఆయన వద్దని అన్నా మేము, ఆయన రావాలా లేదా అనేటువంటిది ఆయన ఇష్టం. ఆఫీసు నాడు అడ్మినిస్ట్రేషన్ నడపవలసినటువంటి బాధ్యత కమిషనర్దే. నేను ఊరికే దౌర్జన్యంగా వెళ్ళాను అనుకుంటున్నారు దాంట్లోకి. అంటే వేగుల లీలాకృష్ణ గారు చెప్పండి. వేగుల లీలాకృష్ణ గారు ఆయన పెద్ద ఆయన కాదు, ఆయన స్థాయికి నేను సరిపోను ఆయనకి అన్నీ చెప్పడానికి.
ఆయన చెప్పేటువంటి విషయాలు నాకు అవసరం లేదు. అది ఆయన ఎందుకు చెప్పాడు అనేటువంటిది ఆయన అడగాలి. వస్తే రమ్మానండి, వద్దండి. అసెంబ్లీ కూడా వచ్చి కూర్చోమనండి, వద్దంటామా? అంటే జోగేశ్వరరావు గారు దయాదాక్షిణ్యాల మీద ఏదైతే ఉందో ఆయన అనుమతించడం వల్ల కామ్గా ఊరుకోవడం వల్ల ఈ రోజు ఆ సభలోకి రావడం జరుగుతుంది తప్ప ఆయనకి ఎటువంటి అనుమతి లేనిది ఆయన వచ్చి రోజు ఇలాగ ఈ విధంగా విమర్శించడం తగ్గింది కాదు. అవసరం నేను కూడా రేపు పొద్దున్న కౌన్సిల్ సమావేశంలో ఏర్పాటుగా వస్తాను, ఆయనతో కూడా నేను కూడా ఎవరు ఆపుతారో చూస్తానని చెప్పేసి కూడా అడిగింది. ఏగుళ్ళు జోగేశ్వరరావు గారు జాగీరు లేకపోతే లీలాకృష్ణ గారు జాగీరు కాదు కౌన్సిల్ అనేటువంటిది. వీళ్ళ రాజ్యాంగం కాదు ఇక్కడ అమలు జరపాల్సింది, అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరపాలి. ఈ రెండు ఏంటి, దీన్ని బయటకెళ్ళి చూసుకుని చదువుకుని మాట్లాడుకోండి. అంటే వివరంగా పూర్తిగా అయితే మాత్రం మొత్తానికి మీరు ఏం చెప్తారు? మేము చెప్పదలుచుకున్నది ఏంటి, నేను రావక్కలు వద్దు అనేటువంటి చెప్తే ఒక లెటర్ ఇచ్చేసి మిమ్మల్ని తీసేసామని చెప్పేసి జోగేశ్వరాన్ని లేకపోతే లీలాకృష్ణ గారినో ఒక ఆర్డర్ పాస్ చేసామనండి. ఆ ఆర్డరే కమిషనర్ని నాకు ఇమ్మనండి, రాట మానేస్తాం. ఈయన వస్తాడో లేదు అనేటువంటిది అది నాకేం సంబంధం. ఆయన వస్తాడో లేదంటాను. ఇక్కడేంటి, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి కూర్చోమనండి. ఆయన కూడా నాకెందుకు? నేను చెప్తున్నాను, నేను రాకూడదు అనేటువంటి చెప్పవలసింది ఎవరో నన్ను. ఆ విధంగానే ఇగో 2 ఆర్డర్లో ఇవి చూసుకోకుండా ఎవరో ఏదో వాగుతుంటారో వాగినాటికి అన్నిటికీ నేను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఆయన వస్తాడా రాదా అనేటువంటిది అది దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆ చైర్మన్ కూడా దించేసి ఆ చైర్మన్ కుర్చీలో కూర్చోమనండి వెళ్ళి. మేమేమైనా వస్తుంటామా? లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి కూర్చోమనండి, నాకేం పని? ఆయన వస్తాడా రాదా? ఆయన వస్తే ఎవరు చెప్తున్నారు అది ఆయన వస్తాడు అనేటువంటిది. నేను వస్తుంటే ఆయన వస్తాను అనేటువంటి చెప్పారు కదా. నేను రేపు రాష్ట్రంలో వద్దు అనేటువంటిది కమిషనర్ దగ్గర నుంచి ఒక లెటర్ పంపమానండి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నడిపించమని చెప్పేసి చెప్తున్నాను తప్పితే మేము ఈ జోగేశ్వరరావు రాజ్యాంగం లీలాకృష్ణ రాజ్యాంగాన్ని నడిపితే ఊరుకుంటారా ప్రజలు? ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో మండపేట నియోజకవర్గం విలీనం కాబోతున్న సమయంలో పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్సీ తోట తిమ్మూర్తి గారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఏదైతే ఈ యొక్క అసెంబ్లీ సంబంధించిన పార్లమెంట్ ఇక్కడే ఉంటుంది, ఓన్లీ రెవెన్యూ మాత్రమే ఈ యొక్క తూర్పుగోదావరి విలీనం కాబోతుందని చెప్పడం జరిగింది తప్ప రాజకీయ లబ్ధి కోసం అయితే మాత్రమే ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కెమెరామెన్ విజయ్తో అశోక్, బీఆర్కే న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.